దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ దినములో మరొక పర్యాయము ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, ఇదిగో నాయనా, ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ప్రారంభం నుంచి ఎంతవరకు నాయన నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపులో జరిగించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. స్తుతి ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ మళ్ళా ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని మరుగుపరిచి నీ వర్తమానమును అందించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యములు అద్భుతములు జరిగించే దేవా, ప్రజలకు వినుబుద్ధి దయచేయండి ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. నీ వాక్యమే మాకు ఆహారము నాయన. నీ వాక్యము ద్వారా అనేక మంది హృదయాలను తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని మీరు లేవనెత్తమని మేము ప్రార్థిస్తున్నాం. శరీరంలో ఉన్న వ్యాధుల నుంచి విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనతను తొలగించమని మేము ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం, దయాన్ని కనికరముచ్చారు ఆయన. ప్రారంభం నుంచి అంత వరకు నాయన నీ పరిశుద్ధ నడిపింపులో జరిగించుకున్నాను. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి మనమందరం కలిసి ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించి మహిమపరిచి కనపడతాం. అందరూ కూడా మీరు ఉన్న స్థలంలోనే చప్పట్లు కొడుతూ ప్రభువైన యేసును స్తుతించి ఆరాధించి మనమందరం కనపడతాం. మంచి దేవుడు ఎన్నడు మారనివాడు.
జీవితాల్లో జరిగిస్తున్న మా రాజా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన దేవానికి స్తోత్రములు నాయన. విడవక ఎడబాయక నాయన మా ఎడల కృప చూపుతున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎన్నిక లేని వారమయ్య, యోగ్యత లేని వారము నాయన. యేసయ్యా నీకు వందనాలు. మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని దేవా యేసయ్యా నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపుతున్నందుకే నాయన నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు. మరి ఒకసారి పరిశుద్ధ దినంలో నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన నీ ఆరాధనలు దేవా, నీ సన్నిధి, నీ ప్రసన్నత మీరు మాతో ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకే వందనాలు స్తోత్రములు నాయన. ఎవరైతే నాయన ఈ లైవ్లో ఏకీవిస్తున్నారు దేవా, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శిస్తురండి దేవా నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడుతురండి దేవా నీకు స్తోత్రములు నాయన. ఏ బిడ్డలైతే వ్యాధులతో, బాధలతో, సమస్యలతో నీ సన్నిధిలో కనబడుతున్నారు దేవా, ప్రతి ఒక్క బిడ్డకు విడుదల మీరు దయచేస్తురండి తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ నామములో స్వస్థత కలుగును దేవా నీకు స్తోత్రములు. నీ నామములో విడుదల కలుగును దేవా నీకు స్తోత్రములు నాయన. ఏ బిడ్డలైతే ఆశ కలిగి నీ సన్నిధిలో కనబడుతున్నారు దేవా, ప్రతి బిడ్డ ఆశని కోరికను సఫలపరుస్తురండి దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన యేసయ్యా ఇంతవరకు మాతో ఉన్నారు స్తోత్రాలు నాయన. ఇక ముందు వాక్యంలోకి వెళ్ళబోచుండగా దేవా నీ దైవదాసు నోటికి బూరగా ఉండి నాయన మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రములు నాయన. మాకు అందరికి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేస్తున్నామని అడుగుతున్నాం నాయన. ఆదరించేంత వరకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులు జరిగించుకొని మహిమ పొందుతురమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాటను పాడుకొని ఆ తర్వాత దైవ సందేశాన్ని మనకు ధ్యానించుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ చేతిలో వచ్చినదేదైనా నీవు యేసయ్యా. నీ చేతిలో వచ్చినదేదైనా నీవు యేసయ్యా. నీవు యేసయ్యా. ఆశీర్వదించువే యేసయ్యా. నీవు యేసయ్యా. ఆశీర్వదించువే యేసయ్యా. నీ చేతిలో వచ్చిన నేను నీవు యేసయ్యా. నీ చేతిలో వచ్చిన నేను నీవు యేసయ్యా. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ లార్డ్. యేసయ్యాకి స్తోత్రం. తండ్రి, తండ్రి నీకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని నామములో మహిమపరుస్తాం. అందరూ ఏకీభవిస్తాం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్, ప్రైజ్. తండ్రి ఇంటి నుండి నిలచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి నిలచితివి, అబ్రాహాము ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో వచ్చినదేదైనా నీవు యేసయ్యా. నీ చేతిలో వచ్చినదేదైనా
దేవాన్ని చేతుల్లో నన్ను గురించి వాడుకోనాయన, నన్ను బలపరుచున్నాయన, నన్ను స్వస్థపరుచున్నాయన, నన్ను ఆశీర్వదించున్నాయన. అబ్రహామును ఆశీర్వదించిన దేవా, నన్ను కూడా ఆశీర్వదించండి నాయన. అందరూ కూడా ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి
Yeah.
స్తోత్రం కలుగును గాక. ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యము చదువుకొని ఆ తర్వాత దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, కీర్తనల గ్రంథంలో నుండి 100వ కీర్తనను మనం చదువుకుందాం. మొదటి నుంచి చివరి వరకు దేవుని వాక్యాన్ని చదువుతాం. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహధ్వానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి, ఆయనే మనను పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గౌమములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము కొరకై 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, నిలబడిన నీ దాసుని మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మ ద్వారా సందేశాన్ని అందించండి, ప్రజలకు వినుబుద్ధి దయచేయండి. ఈ వాక్యము ద్వారా అనేకులు తెప్పరిల్లబడికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాలు మనకు తెలుసు, చాలా భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు. బైబిల్లో రాయబడి ఉంది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునమని 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. నా సహోదరి సహోదరుడా, కరోనా వ్యాధి అనేకమైన విధాలుగా మారి మరి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి దినాలు, భయంతో బ్రతుకుతున్న దినాలని. ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు తన బిడ్డలను కాపాడినట్లుగా, రక్షించున్నట్లుగా మనం దేవుని హస్తాల కిందికి మనం రావాలి. దేవుని చేతిలోనికి మన జీవితాన్ని అర్పించుకొని మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి వినవలసిందిగా మనం చేస్తున్నాం. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేందుకు వచ్చారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో అబ్రహామును గురించి కొన్ని విషయాలు మీతో తెలియచేయాలనుకుంటున్నాను. దేవాతి దేవుడు ఒకరోజు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై నీవు ఉండుము, నాకు నీకు మధ్య ఒక నిబంధనను నియమిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము సాగిలపడ్డాడు. అంటే, ప్రభువా, నీ నిబంధనకు నేను లోబడతాను, నువ్వు చెప్పినట్లే నేను వింటాను అని తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నప్పుడు దేవుడు ఆయన జీవితాన్ని మార్చాడు, ఆయన పేరును మార్చాడు, ఆయనను ఆశీర్వదించాడు. సహోదరి సహోదరుడా,
ఈ ఉదయ కాలంలో ఈ భయంకరమైన దినాల్లో దేవుని మాటలు చక్కగా వినాలి. ఇదిగో ఇప్పుడైనా ఈ దినమైనా మన జీవితాలు మారాలి, మనము దేవుని చేతుల్లోకి రావాలి, మనం ఆశీర్వదించబడాలి అని దేవుడు ఎంతగానో కోరుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు ఒకరోజు అబ్రహామును పిలిచాడు. దాదాపు 75 సంవత్సరముల వయసున్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. కల్దీయుల దేశంలో నుండి, ఆ భయంకరమైన విగ్రహాలను చేసే దేశంలో నుండి దేవుడు పిలిచి, అబ్రహాం, నిన్ను నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నిన్ను నేను దీవించాలనుకుంటున్నాను. నీవు నీ దేశాన్ని విడిచి, నీ తండ్రి విడిచి నీ బంధువులను వదిలి నేను చూపించు దేశానికి వెళ్ళమని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు, ఆయన దేవుని వాక్కునకు లోబడి ఉన్న పాటలనే ఆ దేశాన్ని వదిలిపెట్టి ప్రయాణమైనాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఈనాడు చాలా మంది ఎన్నిసార్లు చెప్పినా కూడా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా దేవుని మాటకు లోబడ్డము లేదు. దేవుడు పిలుస్తూ ఉంటే దేవుని దగ్గరికి రావడం లేదు. దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు జీవితాలు మార్చుకోవడం లేదు. దేవుడు ప్రేమతో చెబుతున్నప్పుడు మార్చుకోవడం లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినమైన సమాధానకరమైన స్వర్ధమానం వ్యక్తి ఎంతో మేలు. ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకొని, ఈ రోజైనా నీ చెడు అలవాట్లను మానుకొని, ఈ రోజైనా నీ పాపమును విడిచి, ఈ రోజైనా నీ రహస్య పాపమును వదిలిపెట్టి దేవుని హస్తాల కిందికి, దేవుని చేతిలోనికి నీవు రావాలి. ఆయన చేతిలోకి నీవు వస్తే ఆయన నిన్ను విరిచి, ఆయనను ఆశీర్వదించి, ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను గొప్ప జనముగా మారుస్తాడు. దేవుడు అన్నాడు, నిన్ను గొప్ప జనముగా నేను మార్చబోతున్నాను, నీ సంతానాన్ని అత్యధికముగా నేను చేయబోతున్నాను. అబ్రహాం రానా దగ్గరికి అన్నప్పుడు దేవునికి తన జీవితాన్ని అర్పించిన వాడు అబ్రహాం. అందుకే గొప్ప జనముగా దేవుడు ఆశీర్వదించాడు. ఒకరోజు అబ్రహాం బయటికి తీసుకుని వెళ్ళి ఆకాశ నక్షత్రమును చూపించి, ఈ నక్షత్రమును ఎంచగలవా, ఈ నక్షత్రం లెక్కించగలవా అని అడిగి, ఈ ఆకాశపు నక్షత్రం వలె నీ సంతానాన్ని దీవించబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు స్వస్థపరచబడాలి అంటే, నీవు ఉన్న స్థలములో నుండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి లేచి దేవుని యొద్దకు రావాలి. పాపములో నుంచి నువ్వు పైకి లేవాలి, విగ్రహారాధన నుంచి పైకి లేవాలి, చెడు అలవాట్ల నుంచి నువ్వు పైకి లేవాలి, పారంపర్య ఆచారము పద్ధతుల నుంచి నువ్వు లేవాలి. లేచి దేవుని యొద్దకు నువ్వు రావాలి. ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో దేవుని చేతిలో నీ జీవితాన్ని అర్పించాలి, దేవునికి నీ మనసును అర్పించాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీ జీవితాన్ని మార్చి, నీ బ్రతుకును మార్చి, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. నువ్వు బ్రతికినంత కాలము నిందారహితంగా బ్రతుకుతావా అంటే, నేను బ్రతుకుతాను ప్రభువా అని సాగిలపడ్డాడు. వెంటబడే దేవుడు అన్నాడు, అయితే ఈ రోజు నుంచి నీ పేరు అబ్రాం అనబడదు,
ఈ రోజు నుంచి నీ పేరు అబ్రహాము. దేవునికి స్తోత్రం చెప్పుదా. అబ్రహాము పేరు అబ్రహాము పేరు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా, ఆయన చేసిన వాగ్దానాన్ని మరవడు, ఆయన పిలుపును మర్చిపోడు. నీవే దేవుని మర్చిపోతావు, దేవుని పిలుపును మర్చిపోతావు. ఈరోజు ఎంతో మంది దేవుని పిలుపును మర్చిపోయి దేవుని పిలుపును నిర్లక్ష్యం పెట్టి దేవుని పిలుపుకు లోబడకుండా, సేవా పిలుపు ఉన్నప్పటికీ కూడా, ఇదిగో పరిశుద్ధునిగా బ్రతకాలని పిలుపు ఉన్నప్పటికీ కూడా ఆ పిలుపు నిర్లక్ష్యం చేసి లోకంలో తిరుగుతూ, పాపంలో తిరుగుతూ, పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ దేవునికి లోబడకుండా అనేక శ్రమలకు గురవుతున్నాం. సహోదరి, సహోదరుడా, ఆయన పిలుపుకు లోబడు. దేవుని సేవ పిలుపున్నదా లోపడు. ఆయన కౌడి కిందికి రా. సహోదరి, సహోదరుడా, ఉదయ కాలంలో దేవుడు అబ్రహామును మార్చాడు. ఈరోజు నిన్ను మార్చబోతున్నాడు ఆయన. ఈరోజు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే నువ్వు దేవుని ఎందుకు రావాలి? నువ్వు ఏ స్థితిలో పడినావో ఆ స్థితిలో నుంచి తిరిగి రమ్మంటున్నాడు. ప్రకటన 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, నువ్వు ఏ స్థితిలో పడిపోతావో ఆ స్థితిలో నుంచి మరలా తిరిగి లేవాలి. విశ్వాసిగా ఉండి పరిశుద్ధంగా జీవించి మళ్ళీ పాపంలో పడిపోయినావా, మళ్ళీ లోకంలో పడిపోయినావా? అయితే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. తిరిగి లేవాలి. తిరిగి నీ బలహీనతలు ఒప్పుకో, తిరిగి నువ్వు పశ్చాత్తాపడు, తిరిగి దేవునికి నిన్ను అర్పించుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నా సహోదరి, సహోదరుడా, అబ్రహాము మారిపోయినాడు. అబ్రహాము తండ్రి తేరాహు కల్దీల దేశంలో దేవుళ్ళ దేవత బొమ్మలను తయారు చేస్తూ ఆ బొమ్మల వ్యాపారం చేస్తున్నటువంటి దేశం అది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే పాపంలో ఉంటే, పాపంలో జీవిస్తూ, విగ్రహాలలో జీవిస్తూ, చెడు వ్యసనాల్లో జీవిస్తూ, నామకార్థము జీవితంలో జీవిస్తూ దేవుని ఆశీర్వదించమంటే దేవుని ఆశీర్వదించాడు. నువ్వు బయటికి రావాలని కోరుతున్నాడు. నీవు వాటిలో నుంచి విడిచి వెళ్ళి బయటికి రావాలి. అప్పుడే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రహాము జీవితాన్ని మార్చినాడు. దేవుడు అబ్రహాము పేరును మార్చినాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన పేరు మొదట అబ్రహాము, తరువాత అబ్రహాముగా మార్చినాడు. అనేక జనములకు తండ్రిగా మార్చాడు. అందుకే అబ్రహాము మృతి పొందిన తరువాత ఆయన ఎక్కడున్నాడంటే దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఆ దేవుని రాజ్యంలో ఉన్నటువంటి అబ్రహాము మనకు బైబిల్లో లూకాసు వార్తను మనం చూడగలుగుతున్నాం. ధనవంతుడు లాజరు చరిత్రను మనం చూస్తే, ధనవంతుడు చనిపోయినాడు, దరిద్రుడు లాజరు చనిపోయినాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆ భయంకరమైన అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినాడు. అయితే లాజరు ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్టు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీవు అనేక జనములకు తండ్రివి, విశ్వాసులకు నువ్వు తండ్రి అవుతామని. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరుతుంది. విశ్వాసులందరూ కూడా ఎవరంటే అబ్రహాము సంతానముగా. అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగిన వాడు. దేవుని మాటను నమ్మాడు కనుక అతడు నీతిమంతులుగా మార్చబడ్డాడు. కాబట్టి దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు అన్నాడు, తండ్రి అయినటువంటి అబ్రహామా. అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడు. దేవుడు సంతానమిచ్చాడు, దేవుడు ఘనతనిచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు, గొప్పగా ఆస్తినిచ్చాడు. తరువాత దేవుడు తన రాజ్యములో అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నా మాటలు వింటున్న సహోదరి, ఈ జీవితంలో కొద్ది కాలమే. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఇవి భయంకరమైన దినాలు, అపాయకరమైన కాలాలు.
ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఇప్పుడైనా నీ జీవితాన్ని యేసయ్యకి అర్పిస్తావా? అబ్రహాం గారిని దేవుడు దీవించినట్లుగా నేను దీవించాలనుకుంటున్నాను. ఆయన పేరును మార్చినాడు, ఆయన జీవితాన్ని మార్చినాడు. నీ పేరును, నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. చాలా మంది పేరు గొప్పగా ఉంటది కానీ జీవితం సరిగా ఉండదు. అందుకే లోక సంబంధమైన ఒక సామెత ఉంది, పేరు గొప్ప ఊరు దింప అన్నారు. పేరు అబ్రహాం అని, యాకోబు అని, ఇస్సాకు అని, ఏలియా అని గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటారు. కానీ తగిన జీవితాలు జీవించకుండా, రక్షణ లేకుండా, మానమనసు లేకుండా, బాప్తిసం పొందకుండా, దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన సహోదరి సహోదరుడ మన దేవుని రాజ్యంలో చేరలేం. మన పేరు మారాలి, మన జీవితం మారాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటా. కాబట్టి ఉదయకాలంలో అబ్రహాము పేరును మార్చినాడు, అబ్రహాము జీవితాన్ని మార్చినాడు, అబ్రహామును దేవుడు దీవించాడు. కాబట్టి మొదటి విషయము, దేవుడు అబ్రహామును మార్చాడు, ఆయన జీవితాన్ని ఆశీర్వదించాడు. రెండో విషయాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించుకుందాం. అదే బైబిల్ గ్రంథములో నుంచి ఆది కాండములో మనం గమనిస్తే 32వ అధ్యాయము 27, 28 వచనాలు మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుంచి ఆది కాండం 32వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుతాం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలీయే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, రెండవ వ్యక్తి యాకోబు గారిని దేవుడు ఆశీర్వదించాడు. ఒకరోజు యాకోబు గారు దేవుని సన్నిధిలో ఇదిగో రాత్రంతయు ప్రార్థనలో పోరాటం చేశాడు. తనకు కలిగిన మరణ అపేక్ష నుండి తప్పించబడడానికి, అన్న చేతుల నుంచి తప్పించబడడానికి ఆయన దేవుని దగ్గర మొరపెడుతూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు అడుగుతున్నాడు, నీ పేరు ఏమిటి అని అడుగుతున్నప్పుడు యాకోబు అన్నాడు, నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఉదయ కాలంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన బిడ్డలారా, యాకోబు అంటే మోసగాడు అని దేవుని వాక్యంలో రాయబడినది. మోసము చేత జీవించినాడు, తన తండ్రిని మోసం చేసినాడు, తన అన్నను ఏశావును మోసం చేసినాడు. ఇదిగో తండ్రి దగ్గర నుంచి ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఇలాగ మోసపూరితమైన జీవితం గడిపినటువంటి యాకోబు ఒక రోజు తన జీవితాన్ని దేవునికి అర్పించి తన తప్పును, తన పాపాన్ని ఒప్పుకొని, నిజంగా నేను మోసగాడినే, నిజంగా నేను దుర్మార్గునే, నిజంగా నేను అన్యాయస్తుడనే, దేవా ఈ రాత్రి నన్ను క్షమించు, ఈ రాత్రి నన్ను మన్నించు, ఈ రాత్రి నన్ను ఆశీర్వదించు, ఈ రాత్రి నన్ను స్వస్థపరచు. దేవునికి మొదలుపెట్టి దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి దేవునిలో ప్రార్థన చేసినాడు. దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు యాకోబు. ఈరోజు నీ జీవితం ఎలాగైంది? మారాలి. మోసపూరితమైన జీవితం మారాలి, విగ్రహాల జీవితం మారాలి, నామకర్తమైన జీవితం మారాలి. త్రాగుడు మానుకో, సినిమాలు టీవీలు మానుకో, దొంగతనములు వ్యభిచారములు మానుకో, నరహత్యలు మోసము మానుకో, లంచగొండితనము మానుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు, దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పేరు మారాలి, నీ జీవితం మారాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆదికాండం 35వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పద్దరాము నుండి వచ్చి చూడగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలును పేరు పెట్టెను. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, రెండవ మారు దేవుడు తిరిగి
యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు, నీ పేరు యాకోబు, అయితే ఇప్పటి నుండి ఇంకా నీ పేరు మార్చేస్తున్నాను, నీ జీవితాన్ని నేను మార్చేస్తున్నాను. నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు. ఇశ్రాయేలు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహామును మార్చాడు, అబ్రహాము పేరు మార్చాడు, జీవితాన్ని మార్చాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. రెండవదిగా యాకోబును దేవుడు పిలిచాడు, యాకోబుతో దేవుడు మాట్లాడాడు, యాకోబు పేరును మార్చాడు, యాకోబును ఆశీర్వదించాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే మనము కూడా మన జీవితాలను ఎప్పుడైతే మనం ప్రభువుకు సమర్పిస్తామో, మన హృదయాలను దేవునికి అర్పిస్తామో, ఆయన మన జీవితాన్ని మారుస్తాడు, మన పేరును మారుస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ పేరు మారకపోయినా జీవితం మారాలి, మన హృదయాలు మారాలి. ఎంతకాలము ఇలాగనే పాపములో జీవిస్తూ పాపములోనే చనిపోయి నరకానికి వెళ్ళిపోతా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కాలంలో ఇప్పుడైనా నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుంటావా? ఇప్పుడైనా యాకోబులాగా నీ పాపాన్ని ఒప్పుకుంటావా? నేను మోసగాడినే, నేను పాపినే, నేను దొంగనే, నేను వ్యభిచారినే, నేను నరహంతకుడనే, ఇదిగో సినిమాలో సింగాల చుట్టూ తిరిగేవాడని ఒప్పుకుంటా. దేవుడు నిన్ను మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉండగా, ఆయన చేతులు చాపుతూ ఉండగా దేవుని దగ్గరికి రావాలని మనం చేస్తున్నాం. నువ్వు పిలిచినప్పుడు రాకపోతే, నీ మీదకి శ్రమ వచ్చినప్పుడు, నీ మీదకి కష్టాలు వచ్చినప్పుడు, నీకు వ్యాధులు వచ్చినప్పుడు దేవుడు నిన్ను చూసి అపహసిస్తాడు. నేను పిలవగాను రాకపోతేవే, నేను పిలిచినప్పుడు, నేను మాట్లాడినప్పుడు నువ్వు నా దగ్గరికి రాలేదు, నీ జీవితాన్ని మార్చుకోలేదు, నువ్వు లోపడలేదు కనుక నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నిన్ను చూసి నేను అపహాస్యం చేస్తానంట. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈరోజు ఈ వర్తమానం ద్వారా నువ్వు మారాలని మనం చేస్తున్నాం. మూడవ వ్యక్తిని గురించి బైబిల్లో నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుకుందా. 1 తిమోతి 1:12. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరించబడి తిని. మూడవ వ్యక్తి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు ముందు ఆయన పేరు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి వాడంటే ఆయన చెప్తాడు, దూషకుడను హింసకుడను హానికరుడను అంటాడు. ఈరోజు ఎవరిని దూషించాడు ఆయన? ఎవరిని హింసించాడు? ఎవరికి హానికరంగా బ్రతికాడు? దేవుని ప్రజలను హింసించాడు, దేవుని బిడ్డలను దూషించాడు, దేవుని బిడ్డలకు శ్రమ కలిగించాడు. చాలా మంది తన మతమే గొప్పని ఇతరుల మతాలను దూషిస్తూ, ద్వేషిస్తూ, హింసిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి మూర్ఖమైన జీవితం జీవిస్తున్నటువంటి వాడు సౌలు. దేవుని నమ్మిన ప్రజలు గాయపరుస్తూ, తనకు అధికారం ఉంది కదా అని శరసాలను వేయిస్తూ ఎంతగానో బాధ పెట్టేవాడు.
చివరికి స్తెఫెను మరణానికి కారకుడైనాడు సౌలు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇతరులను బాధ పెట్టేవాడుగా ఉన్నావా? ఇతరులను దూషిస్తున్నావా? వేరే మతస్థులను ఏదే కులస్తులను దూషిస్తూ హింసిస్తూ చిన్న చూపు చూస్తున్నావా? అయితే ఈరోజు నీ జీవితం మారాలి, ఈరోజు నీ హృదయం మారాలి. సౌలు అలాంటి వాడే. అయితే యేసు క్రీస్తు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, తనను దూషిస్తున్నప్పటికీ, తన ప్రజలు హింసిస్తున్నప్పటికీ కూడా ఎంతగానో సౌలును ప్రేమించినాడు, ఎంతగానో సౌలుకు కృప చూపినాడు. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు దేవునికి తెలియక దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, యేసయ్యకు వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, యేసయ్య బిడ్డలను బాధ పెడుతున్నావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడైనా యేసయ్య దగ్గర నువ్వు వచ్చి క్షమాపణ కోరుకుంటే ఆ సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చాలనుకుంటున్నాడు. అంత దుర్మార్గమైన వ్యక్తి, హానికరుడు, దూషకుడు, ఎంతగానో దేవుని బిడ్డలను బాధ పెట్టేటువంటి సౌలు ఒకరోజు యెరూషలేములో నుండి దమస్కు ప్రాంతానికి, అక్కడ క్రైస్తవులు ఉండాలని వారిని బంధించి చెరసాలలో వేయించాలని అధికారుల దగ్గర నుంచి ఆజ్ఞను పొందుకొని, ఇదిగో ఆయన గుర్రం మీద వెళుతున్నాడు, కొంతమంది మనుషులు తీసుకొని వెళుతున్నాడు. ఆ సమయంలో దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆకాశంలో నుండి ఒక స్వరం వినబడతా ఉంది, ఇదిగో సౌలా సౌలా, నువ్వే నన్ను హింసిస్తున్నావు. ఒక వెలుగు సౌలు మీద పడింది. వెంటబడే అతని నేత్రాలు మూయబడ్డాయి. స్వరం వినబడతా ఉంది, ఎవరు ప్రభువా? నేనే, నువ్వు హింసిస్తున్నటువంటి యేసును. ములుకోలములకు అడ్డుగా వెళుతున్నావు. ముళ్ళును తన్నేవానికి ముళ్ళే గుచ్చుకుంటాయి, కానీ ముళ్ళుకేమి కావు. జాగ్రత్త. ఏంటి నువ్వు చేస్తున్న పని? దేవుని బిడ్డలు హింసిస్తున్నావా? దేవుని ప్రజలు హేళనగా మాట్లాడుతున్నావా? దేవుని బిడ్డలను గాయపరుస్తూ హాని చేస్తూ కీడు చేస్తున్నావా? సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ సౌలును పిలిచినట్టుగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. సౌలు కింద పడ్డాడు, రెండు కళ్ళు మూయపడ్డాయి. ప్రభువా నన్ను క్షమించు. 3 దినాలు అన్నపానము లేకుండా ఉన్నాడు. ఇదిగో వెళ్ళు, అలాని ప్రాంతంలో దైవజనుడైన అననీయ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, నువ్వు ఏమేమి చెయ్యాలనో నేను నీకు చెబుతాను. అననీయ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అననీయతో చెప్పాడు, తర్సు వాడైనటువంటి సౌలుని దగ్గరికి వస్తాడు, అతని కొరకు ప్రార్థన చేయి, అతడు నా కొరకు ఎన్ని హింసలు శ్రమలు పడాలనో నేను అతనికి తెలియజేస్తాను. సహోదరి సహోదరుడా, అననీయ దగ్గరికి వెళ్ళాడు, గుడ్డివాడలో వెళ్ళాడు. అప్పటికే 3 దినాలు రాత్రి పగలు ఉన్నాడు. అననీయ ప్రార్థన చేశాడు, దైవజనుడు కళ్ళు తెరవబడ్డాయి. అననీయ యేసయ్యను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా చెప్పాడు. యేసయ్యను ప్రేమిస్తున్నాడు సౌలుతో. దేవుడు వెంటబడే మాట్లాడాడు, సౌలా ఆలస్యం చేయబోదు, లేచి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకోమన్నప్పుడు సౌలు మారిపోయినాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, బాప్తిసమును పొందాడు. వెంటబడే పౌలుగా మార్చబడింది పేరు. దేవుని సేవకుడుగా సువార్తికుడుగా మార్చబడ్డాడు. ఇదిగో వీధుల్లోకి వెళుతున్నాడు,
పట్టణానికి వెళుతున్నాడు, గ్రామాలకు వెళుతున్నాడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసే రక్షకుడు, యేసే నిజమైన దేవుడు, ఆ దేవుడు నాతో మాట్లాడినాడు, ఆ దేవుడు నన్ను దర్శించినాడు, ఆ దేవుడు నా మనోనేత్రాలను తెరిచినాడు అని సువార్తను ప్రకటిస్తూ వీధుల్లో వెళుతుంటే వీధుల్లో ఉన్న వారందరూ కూడా తలుపులు వేసుకొని భయపడి, ఈ భయంకరుడైన ఈ దుర్మార్గమైన సౌలు వస్తున్నాడు, మనం చంపేస్తాడు, మనం చేస్తాడని భయపడుతూ ఉంటే అప్పుడు సౌలు అయినటువంటి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అమ్మలారా, అయ్యలారా, ఒకప్పుడు నేను హానికరుడనే, ఒకప్పుడు నేను దూషకుడనే, ఒకప్పుడు నేను హింసకుడనే, అయితే యేసయ్య నన్ను ప్రేమించినాడు, నన్ను రక్షించినాడు, నన్ను దర్శించినాడు, నాతో మాట్లాడినాడు, నా జీవితాన్ని మార్చినాడు, నా పేరునే మార్చినాడు. ఇప్పుడు నేను దేవుని సేవకుడను, ఆ యేసుని గురించి నేను ప్రకటిస్తున్నాను, ఎవరు భయపడవద్దు, నా మాటలు వినండి అని సాక్ష్యం చెప్తున్నాడు. సహోదరి సహోదరుడా, సౌలులాగా బ్రతుకుతున్నావా? యాకోబులాగా మోసపూరితమైన జీవితంలో ఉన్నావా? సౌలులాగా మత సామర్థ్యముతో మత భీక్షలో బ్రతుకుతున్నావా? అబ్రాహాములాగా గ్రహానందంలో లోకంలో జీవిస్తున్నావా? దేవుడు ఈ రోజు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. ఈ రోజు నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఈ రోజు నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈ రోజైనా వస్తావా? ఈ రోజున నీ జీవితాన్ని యేసుకి సమర్పిస్తావా? అబ్రాహామును మార్చిన దేవుడు, యాకోబును మార్చిన దేవుడు, సౌలును మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చాలనుకుంటున్నాడు. నా మాటలు ముగిస్తున్నాను, గమనించాలి. నా మాటలు ముగిస్తున్నాను. ఈ భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నా విపత్తు ఒకటి పోతే ఒకటి వస్తుంది. కరోనా వ్యాధి అనుకుంటే ఆ వ్యాధి పోకతలకే తుఫాన్లు, భూకంపాలు, అకస్మాత్తు మరణాలు, యాక్సిడెంట్లు, గ్యాస్ లీక్ కావడము, భయంకరమైన విపత్తులు దేశంలో జరుగుతున్నాయంటే, ఇవి జరుగుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవుడా, పరిశుద్ధుడా, విశ్వాసులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు తాను చెప్పినట్టుగా నేను మరలా వస్తాను, ఉండవ రాకడా, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడినట్టుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడా అతి సమీపంగా ఉన్నదని గుర్తెరిగి నీ జీవితాన్ని ఇప్పుడైనా యేసయ్యకి అర్పించుకో. ప్రభు రాకడలో విడబడితే ఆ భయంకరమైన నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అది యుగములు కాలే పరిస్థితి. వేదన, దుఃఖము, మంటలు, కేకలు, విడిపించువారు ఉండరు, రక్షించువారు ఉండరు. అది భయంకరమైన స్థితి. ఆ స్థితిలోనూ ఉండకూడదని యేసయ్య నిన్ను ప్రేమిస్తూ నీతో మాట్లాడుతుండగా ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఇప్పుడైనా యేసయ్యకి నీ హృదయాన్ని అర్పిస్తావా? నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు అబ్రహామును దేవుడు అబ్రహాముగా మార్చాడు, యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు, సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. నిన్ను కూడా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, ఈ వాక్యము ద్వారా నిన్ను హృదయాన్ని మార్చు నాయన. వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యములు జరిగించారు, గొప్ప కార్యములు జరిగిస్తున్నాడు, నూతన కార్యములు జరిగిస్తున్నాడు. రోగులుంటే స్వస్థపరుచున్నాయి, దురాత్మలను పరుదులున్నాయి, కురింగిని వారిని లేవనెత్తున్నాయి. ఆశ్చర్యములు, అద్భుతాలు జరిగించున్నాడు. యేసు నామములో ఇచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇందులో బలం ఉన్నది. దేవుని వాక్యం నేను చదువుతాను, మీరు వింటూ బలహీనతలుంటే ఒప్పుకొని ఈ బలంలో పాల్గొందాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము
23 నుంచి 31 వరకు దేవుని వాక్యాన్ని చదువుతాను. మీరు వింటూ మీలో ఏదైనా బలహీనతలుంటే ప్రభు దగ్గర ఒప్పుకొని ఈ పరిశుద్ధ బలలో పాల్గొందాలి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెలు తిని పాత్రలు త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి కొరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినడం లేక ఆయన పాత్రలను త్రాగడం, వాడు ప్రభు యొక్క శరీరాన్ని గురించి రక్తముల గురించి అపరాధీకులు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగటికి తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేక బలహీన రోగులై ఉన్నారు, చాలా మందిని తిరుగుచున్నారు. అయితే మనం విమర్శించుకునే తీర్పు పొందక పోదుము. కాబట్టి ప్రభుత్వ దేవుని ప్రజలాడ, ఈ పరిశుద్ధ బలలో పాల్గొందేవా, ఏదైనా బలహీనతలు ఒప్పుకొని బలలో మీరు పాల్పొందాలని మనవి బల కొరకే ప్రార్థిస్తాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, దాదాపు 2020 సంవత్సరముల కిందట నా కొరకు సర్వ మానవుల కొరకు అయా మీ యొక్క శరీరాన్ని అర్పించి, అయా మీ రక్తమును చిందించి నా శరీరాన్ని మీరు తినుడి, నా రక్తము త్రాగుడని సెలవించిన. ఎవడైతే నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగుతాడో అంత్య దినమున వారిని లేపుతానని సెలవించిన దేవా, ఈ రక్తమైన ద్రాక్షరసమును ఈ రొట్టెను మీరు దీవించమని ఆశీర్వదించమని, పౌలు పొందుతున్న ప్రతి పీడను నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నా. రోగులు దురాత్మలుంటే పారిపోవాలని నామములో నీ మహిమతో నింపబడుదురు కాక. యేసయ్యా దయ చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, దాదాపు 2000 సంవత్సరముల కిందట ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తీసుకోడని యేసు చెప్పాను. యేసు క్రీస్తు శరీరమైనటువంటి రొట్టెను మీరందరూ తీసుకోవాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నా. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా రొట్టెను తీసుకోండి. యేసుక్రీస్తు శరీరమైన రొట్టెలు మీరందరూ కూడా భుజించవలసిందిగా మనవి చేస్తున్నా. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము, దీనిలోని త్రాగుడని యేసు చెప్పాను. యేసు క్రీస్తు రక్తమైన ద్రాక్షరసమును మీరు త్రాగుడి. థాంక్యూ లార్డ్.
యేసు చావునందే సిలువపై నీ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రమనొచ్చే నీ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రమనొచ్చే నీ కోరాకే నా కోరాకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నలుగా కొట్టబడే పొడువబడే నీకై నలుగా కొట్టబడే పొడువబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావునందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చే నీ కొరకే నా కొరకే. యేసుక్రీస్తు రక్తమైన ద్రాక్షరసం మనందరికీ కూడా త్రాగండి. గమనించాలి. ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమైన రొట్టె ఆయన రక్తమైన ద్రాక్షరసం మిగిలి ఉండగా అనేకులు పాపక్షమాపణ మారు మనసు బాప్తిసం పొంది మిగిలిన రొట్టె ద్రాక్షరసంలో పాల్పొందినట్టుగా అదేవిధంగా ముగింపు ఆశీర్వాద ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా తరుడు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామనికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ప్రారంభం నుంచి ఇంతవరకు నాయన నడిపించిన విధానం కొరకై స్తోత్రం. ఆరాధన బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా, వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా, పరిశుద్ధ బల్ల ఆరాధన బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇంకా నాయన ఎంతోమంది బలలో పాలు పొందలేదు, అనేకులు పాలు పొందే కృపను దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ భయంకరమైన దినాలలో నీ ప్రజలను రెక్కల కింద భద్రపరచండి ప్రభువా. 31 కింద 4లో రాయబడి నీ రెక్కల కింద మాకు ఆశ్రయం కలుగుతుంది నాయన. ప్రభువా, నీకు స్తోత్రము నాయన. నీ రెక్కలు నాయన అయ్యా మాకు ఆరోగ్యం కలుగజేస్తుంది నాయన. సంఘమును ప్రభువా, సంఘమును బిడ్డలను ప్రభువా, అయ్యా ఇదిగో నాయన యేసు పరిచర్యలు, అయ్యా ఇదిగో నాయన ప్రార్థన తండ్రి బృందాన్ని అంతటినీ జ్ఞాపకం చేస్తున్నా. ఈ లైవ్ లో ఎంతమంది నాయన లైవ్ ను చూస్తున్నారు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డను మార్చమని మేము ప్రార్థిస్తున్నా. అబ్రహామును మార్చిన దేవా, ఇదిగో యాకోబును మార్చిన దేవా, సౌలును మార్చిన దేవా, బిడ్డలు మీరు మార్చమని మేము ప్రార్థిస్తున్నా. దేవా, నీ కృపతో నింపండి నాయన, నీ శక్తితో నింపండి ప్రభువా, నీ అభిషేకంతో నింపండి ప్రభువా. సాతాను తాడులను లయపరుస్తున్నాడు, దురాత్మ శక్తులను బంధిస్తున్నాడు ప్రభువా. గొప్ప కార్యములు జరిగించండి, సహాయించండి. ఎంత దినాల్లో పాయగడు దినాల్లో కృపతో నింపండి. అవునయ్యా, కరోనా ఎంతగానో బాధిస్తుంది. ఒక పక్కన ఆయన బిడతల దండు వస్తుంది ప్రభా, ఒక పక్క భూకంపాలు ప్రభా, ఒక పక్కన ఆయన ప్రమాదాలు నాయన, ఒక పక్క యాక్సిడెంట్లు నాయన, ఒక పక్క తుఫాను నాయన. ప్రజలు ఎంతగానో విలవిలాడిస్తుంది నాయన. ప్రభువా, నీ కనికరము నాయన ప్రజల మీదకి తీసుకురండి. మా దేశం మీదకి నాయన, మా రాష్ట్రం మీదకి నాయన, మా జిల్లా మా గ్రామం మీదకి తీసుకురండి ప్రభువా. ప్రపంచం యావత్తు నాయన నీ కనికరముతో నింపండి ప్రభువా. ఈ కరోనా వ్యాధి నుంచి విడుదల తెచ్చింది ప్రభువా. అయ్యా, వీటి కొరకు ఎంతో మంది శ్రమిస్తున్నారు ప్రభువా. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని దీవించండి ప్రభువా, వారిని రక్షించండి ప్రభువా. హెల్త్ డిపార్ట్మెంట్ వారిని, డాక్టర్లను, నర్సులను ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీడియా వారిని మా ప్రభువా
మీరు దీవించండి ప్రభా. పరిశుద్ధ కార్మికులను ప్రభా మీరు ముట్టమని ప్రార్థిస్తున్నా. ఆయన పాలు పొందుతున్న ప్రతి బిడ్డను ప్రభా పేరు బిడ్డ దీవించమని ప్రార్థిస్తున్నా. నీ భద్రత దయచేయండి ప్రభా, నీ కాపుదల దయచేయండి ప్రభా, కృపను దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. నీ దయగలస్తముచ్చని నాయన తండ్రి నీకు స్తోత్రం. నీ చిత్తమైతే నాయన తిరిగి మేమందరము నాయన మందిరములో కలుసుకొని నిన్ను ఆరాధించి నేను గణపరిచే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి విడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని అన్ని సహవాసం బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. కొన్ని ప్రకటనలు గమనించాలి. మరి ఈ లాక్డౌన్ కారణంగా ఈ కరోనా వ్యాధి ప్రపంచమంతా వ్యాప్తి పొందిన కారణంగా కొన్ని 1-2 నెలలు దాదాపు 70 దినాలుగా మనమందరం కూడా మందిరంలో కలుసుకోలేక ఎవరి వారి ఇంట్లోనే ప్రభుని ఆరాధిస్తున్నాం. అయితే ప్రభుత్వం వారు ఈ నెల 8వ తారీఖు నుంచి దేవాలయాలు మందిరాలు మసీదులు తెలుసుకోవచ్చునని వారు మనకు ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి ప్రభు చిత్తమైతే మరి ఈ నెల ఈ జూన్ మాసం 13వ తారీఖున శనివారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు మరి ఉపవాస కూటమి ఉంటుంది. దయచేసి గమనించాలి. మరి మీరందరూ పాల్గొనాలి. తిరిగి ఆదివారం అనగా 14వ తేదీ మరి ఆదివారము మరి పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. ఎందుకంటే మరి ప్రభుత్వం వారు మనకి ఇచ్చిన నిబంధనల ప్రకారము మరి గుంపులు కూడకూడదు. కాబట్టి 2 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన ఉదయం 7:30 నుంచి మరి 9 గంటల వరకు ఉంటుంది. రెండవ ఆరాధన 9:30 నుంచి మరి 11 గంటల వరకు ఆరాధన ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు గమనించాలి. లోకల్గా ఉన్నవారు అంటే ఎర్రగొట్ట లోకల్గా ఉన్నవారు మొదటి ఆరాధనకు మీరు రావాలని మనవి చేస్తున్నాను. త్వరగా సిద్ధపడి ఆ తర్వాత పల్లెల నుంచి వచ్చేటువంటి వారు మరి 2వ ఆరాధనకు రావాల్సిందిగా మనవి చేస్తున్నా. మరి మీరు గమనించాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలను. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. తర్వాత చిన్నపిల్లలు ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఒకవేళ మీ ఇంటి దగ్గర ఎవరైనా పిల్లలను చూసుకునే వాళ్ళు ఉంటే వదిలిపెట్టండి. లేదు అంటే మీ పిల్లలు తెచ్చుకొని మీ దగ్గరే పెట్టుకోవాలి. వారిని అటు ఇటు తిరగకుండా జాగ్రత్త చూసుకోవాలి. రెండో విషయము, మందిరం లోపలికి ప్రవేశించక ముందు ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ ద్వారా చేతులను శుభ్రపరచుకొని మరి అదేవిధంగా కాళ్ళు శుభ్రపరచుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి. మందిరం లోపలికి వచ్చిన తర్వాత వ్యక్తికి వ్యక్తి మనిషికి కనీసము ఒక 4 అడుగుల దూరముగా మీరు కూర్చోవాలి. అందుకే 2 ఆరాధనలు మనం పెడుతున్నాం. కనీసం ఒక 4 అడుగుల దూరంగా కూర్చోవాలి. మాస్కులు ధరించాలి. 1 గంటన్నర మాత్రమే ఆరాధన ఉంటుంది. తర్వాత ఎవరికి షేకండ్ ఇవ్వకూడదు, చేయి కలపకూడదు. వందనాలు మాత్రం తెలియజేసుకోవాలా. తర్వాత మీరు వెళ్ళాలి. తర్వాత ఈ విషయాన్ని గమనించాలి. తప్పకుండా మీరు సమయాన్ని పాటించవలసిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఎంతగా లోబడతామో గవర్నమెంట్కు సంఘానికి అది మనకు ఆశీర్వాదం, ఇతరులకు ఆశీర్వాదం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు పాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నా. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు తప్పకుండా మనం దీవించి ఆశీర్వదిస్తారు. మరి ఒకసారి అందరికి వందనాలు. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.